ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. P4 బంగారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అవగాహన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. పిఠాపురంలో దాడి దోపిడీ, దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలి. మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచన. సంక్షోభంలో లారీ యజమానులు, ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న కొన్ని కుటుంబాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతున్నాయని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 పథకం ప్రవేశపెట్టారని, కాకినాడ నగరంలో స్థితిమంతులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో P4 పథకంపై ఎమ్మెల్యే కొండబాబు అధ్యక్షతన నగరంలోని వ్యాపార, పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాణదారులు, వైద్య ప్రముఖులు, విద్యా సంస్థలు ప్రతినిధులు, ఉద్యోగులతో అవగాహన సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ P4 కార్యక్రమం సారాంశాన్ని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమంలో దత్తత తీసుకున్న వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభలో తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ పేదరికంలో అట్టడుగున ఉన్న పేద ప్రజలను పైకి తీసుకుని వచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, ధనవంతులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యమై కాకినాడలో విజయవంతం చేయాలని సూచించారు. 20 నుండి 25 కుటుంబాలకు చేయూత ఇచ్చేందుకు మున్సిపల్ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా P4 కార్యక్రమం చేపట్టారని, పేదలను ఆదుకునేందుకు P4 కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. కాకినాడ నగరంలో సుమారు 15,000 కుటుంబాలు పేదరికానికి దిగువన ఉండిపోయాయని సర్వేలో గుర్తించడం జరిగిందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచన మేరకు P4 పథకం కింద పేదవారికి సాయం చేయాలని, స్థితిమంతులు వారి పరిధిలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఏర్పాటు అయ్యాక నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, ప్రతి ఒక్కరూ సాయం అందించాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర ఫండింగ్ లేదని మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆలోచించి చేయగలిగింది చేస్తామని అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ పేర్కొన్నారు. అవకాశం ఉన్నంత మేర ఎప్పుడూ సాయం చేస్తామని, ఈ పథకం ద్వారా నెలకు ₹1,00,000 వ్యయం చేస్తామని NCS నారాయణం మురళి అన్నారు. షిప్పింగ్ ఏజెన్సీస్ బాబు మాట్లాడుతూ మా ప్రతినిధులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మాజీ ఎంపీ చిట్టూరు రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ఈ పథకం కొనసాగాలని అన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి నిరంతరం కొనసాగించేందుకు కృషి చేయాలని, P4 పథకానికి తన సహకారాన్ని అందిస్తామని అన్నారు. బాదం బాలకృష్ణ మాట్లాడుతూ నెలకు ₹1,00,000 తగ్గకుండా సహాయం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పలువురు వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్ సమావేశానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధుల చేత P4 బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా మారతామని నినాదాలు చేయించారు. ఇంకా ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, TPRO శైలజ, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని P4 కార్యక్రమం పెట్టడం జరిగిందో,
ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఈరోజు P4 కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో, దానికి ఏ విధంగా భాగస్వాములయ్యి పేదరికాన్ని నిర్మూలించాలో ఆయన లాంచ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం రూపొందించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ సందర్భంగా కాకినాడ నగరంలో ఈ రోజున పేదవాళ్ళని పేదరికం నిర్మూలించడం కోసం పారిశ్రామికవేత్తల్ని, పెద్దల్ని, ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ వ్యాపారస్తులందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున అందరూ కూడా రావడం జరిగింది. పెద్దలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. మేమందరూ కూడా పేదవారిని ఎవరైతే ఉన్నారో పేద కుటుంబాలని తప్పనిసరిగా ఆదుకునే కార్యక్రమం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మేము చేస్తామని అందరూ కూడా హామీలు ఇచ్చారు. ఏ విధంగా చేయాలో కూడా మా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అందరి దేశంలోని ఏ ప్రభుత్వం కూడా చేయలేని కార్యక్రమం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఈ దేశానికి ఆదర్శం అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎవరైనా అయితే ప్రభుత్వం మా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ప్రభుత్వంలో భాగస్వాములు చేసేవారు. ఆయన అందరినీ సహాయం చేయమనేవాడు, ప్రభుత్వాన్ని సహాయం చేయమనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదండి. ఇండస్ట్రియలిస్టులు కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ అందరిని కూడా ఏం చేశాడు, పిలిపించుకుని నాకు ఎంత ఓట ఇస్తాను అడుగుడండి ఆయన, నాకేంటని అడుగుడండి ఆయన, సొంతానికి అడిగాడండి ఆయన. అందుకే భయపడి పారిపోయారని అందరూ ఇండస్ట్రియలిస్టు కానీ పారిశ్రామికవేత్తలు కానీ. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు, కూటమి ప్రభుత్వం అలా కాదు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అది కాదు అడుగుతుంది. మీరందరూ రండి, వ్యాపారాలు చేయండి, నేనేం చేయాలో చెప్పండి, మీ నుంచి వచ్చే ఆదాయంలో ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికం నిర్మూలించాలి, సాయం చేయమని కోరుతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా మనము ప్రభుత్వ హయాంలో మనం ప్రీవియస్ గా ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. అది జన్మభూమి ప్రోగ్రామ్ అనేది మనం చేసుకున్నాము. ఈ జన్మభూమి ప్రోగ్రామ్ లో ఎవరి నుంచి అయితే ప్రజల నుంచి భాగస్వామ్యంగా మనం ఏదైనా పెట్టుబడిదారులు ఎవరైనా ఉంటే కనుక వారి ద్వారా మనం మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఇదివరకు జన్మభూమి కార్యక్రమం అనేది మనం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు వినూత్నంగా ప్రజల్నే పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క ఎవరైతే పేదరికంలో అట్టడుగులు ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే కార్యక్రమమే ఈ P4 కార్యక్రమం కింద చేపట్టబడటం నిజంగా మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా దీనిలో భాగస్వాములుగా ప్రజల్నే భాగస్వామ్యం చేసి ప్రభుత్వం వారు వారి యొక్క సపోర్ట్ ఇచ్చి ఎవరైతే అట్టడుగు స్థాయిలో పేదరికంలో ఉంటారో వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే విధంగా వారి యొక్క జీడిపిని పెంచే విధంగా చర్యలు తీసుకునే భాగంగానే ఈ P4 అనేది వచ్చిందనేది మనం చెప్పాలి. ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎన్కాన్మెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. అలాగే నేను లైన్స్ క్లబ్ను కూడా రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ 2 సంస్థలు కలిపి నెలకి ₹1,00,000 తక్కువ కాకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నెలకు ₹1,00,000 అంటే సంవత్సరానికి ₹10,00,000 కార్యక్రమాలు తక్కువ కాకుండా డబ్బులు తీసుకుంటాం మీకు చెప్పిన వాళ్ళని చెప్పి అనౌన్స్ చేస్తూ ఒకసారి స్కాలర్షిప్ ఇచ్చిన తర్వాత ఆ సంవత్సరం కాకుండా వాళ్ళ చదువు అయ్యేదాకా ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఖచ్చితంగా మా ఆలోచన బట్టి మేము అందరూ కూడి ఇదైతే కమిట్మెంట్ ఇంకా ఎక్కువ చేయగలమని చూస్తాం. ఈ కమిట్మెంట్ ఇప్పటికే మేము సుమారు 70-80 కుటుంబాలకి సాయం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ గురించి చదివించాం. ప్రతి సంవత్సరం ₹1,60,000 ఇచ్చి, అలాగే మినిమం స్కాలర్షిప్లు 15,000 నుంచి 25,000 దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మెడిసిన్స్ ఒక 6 ఏళ్ళ బట్టి కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కొనసాగిస్తూ కొత్తగా ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ గుణబాబు గారు చేసే ఏ మంచి పనికైనా అఫ్కోర్స్ అది మంచి పనులే చేస్తారన్న డౌట్ లేదు, జరుగుతారు. ఫర్దర్గా ఎలాగా అన్నదానికి ఏం చేయాలంటే మనందరం కలిపి మళ్ళీ ఇదే రూప్ కిందకి వచ్చి గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అలా ప్రభుత్వం అప్పుడు సంబంధం లేదు. ఒక విజనరీ డాక్యుమెంట్ కింద మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకెళ్ళిపోవడం మన ఫ్యూచర్లో కూడా అటువంటిప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. ఆ విధంగా మనం అందరూ వెళ్దాం. దీనిలో కూడా మరి నేను అమ్మడానికి కానీ అగ్రసరాతో మాట్లాడలేదు, కానీ మనం ఒక కమిటీ వేసుకుని అంటే అఫీషియల్స్ ఉన్నారు ప్రస్తుతం. ఫ్యూచర్లో కూడా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి నా తరఫు నుంచి మా దగ్గరలో ఉన్నటువంటి శ్రీగోపాల్ ఆటోమోటివ్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నుంచి కానీ,
నా చేతిలో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ P4 కార్యక్రమానికి తప్పకుండా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి అందరికీ హామీ ఇస్తూ ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద కమిటీ చేసుకుని లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి ఫండ్స్ లేవు. అయినప్పటికీ కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కూర్చుని ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం కొడబాబు గారితో డిస్కస్ చేసి తప్పకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయనకి హామీ ఇస్తూ ఖచ్చితంగా కొడబాబు గారు చెప్పినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మా వార్డే అక్కర్లేదు, రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కడున్న కాకినాడ నగరంలో వాళ్ళకి మేము చేయడానికి ముందుకు వస్తాం, తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మా సభ్యులతో కూడా ఒకసారి కూర్చుని డిస్కస్ చేసి ఎక్కువగా చేసేటువంటి ఉద్దేశం మాకుంది, తప్పకుండా చేస్తాం. మేము ఆల్రెడీ ఇప్పటికే కాకినాడ మర్చెంట్ అసోసియేషన్ చాలా రకాల సేవా కార్యక్రమాలు మేము పబ్లిసిటీ చేసుకోవటం లేదు, కానీ కాకినాడలో #1 ఆర్గనైజేషన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినప్పుడు కూడా మేము వాళ్ళకి వెనకాల నుండి సపోర్ట్ చేస్తాం. ఈ కార్యక్రమం కూడా తప్పకుండా మా సభ్యులందరూ కూడా సహకరించేలా చేస్తామని చెప్పి మరోసారి తెలిసిపరుచుకుంటూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చందుర్తి జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దారి దోపిడీ జరిగింది. ఆర్డర్లపై జ్యువెలరీ షాపులకు సరఫరా చేసే రాజమహేంద్రవరానికి చెందిన బంగారు వెండి నగల వ్యాపారి సమీర్ను చందుర్తి జాతీయ రహదారి వద్ద 2 వ్యక్తులు బైకులపై వచ్చి సమీర్ను ఆపి అతని వద్ద నుండి 60,000 రూపాయల నగదు, వెండి, బంగారు ఆభరణాలు దోపిడీ చేసి పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పాల్గొన్నారు. లారీ యాజమాన్లు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఆదుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలోని లక్షలాదిగా డ్రైవర్లు, క్లీనర్లు, ఓనర్లు జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నారని, వీరిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన 5 లక్షల మందికి వెతరు తప్పడం లేదని అన్నారు. డీజిల్ ధరలు, టోల్ ఛార్జీలతో సతమతమవుతున్నామని అన్నారు. అప్పుల్లోకి వెళ్లిన లారీ యజమానులు గత ప్రభుత్వంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ చెల్లించలేక బకాయిలు పడ్డారని, జరిమానాలు కట్టలేని పరిస్థితి ఉందని, కూటమి ప్రభుత్వం వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ బండి మా ఆంధ్రాకి వస్తుంది. ఆ వెస్ట్ బెంగాల్లో వాళ్ళకున్న యూనియన్ బలం ప్రకారంగా 1,50,000 రూపాయల కిరాయికి మన ఆంధ్ర వేసుకు వస్తుంది. అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఒక 50,000 రూపాయలకి వేసుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే 2,50,000 ఇటు 50,000 2,00,000 రూపాయలకి వాళ్ళ క్యాల్కులేషన్ వచ్చి తీసిగా వాళ్ళకి 30,000 40,000 మిగులుతుంది, వాళ్ళకి కూడా ఎక్కువ మిగలదు. అలాగే మేము కూడా యూనియన్ ఉంది కాబట్టి మేము 1,00,000 రూపాయలకి కిరాయి వేసుకెళ్ళి అటు నుంచి 50,000 వేసుకొస్తాం. ఇవన్నీ తీగా మేము కూడా మాకు కూడా 30,000 మిగులుతుంది. ఈ కిరాయిలు ఎక్కువైపోవడం వల్ల ఇవన్నీ కూడా మాకు మిగిలిపోతాయని చెప్పేసి దిస్తూ గవర్నమెంట్ మా మీద లారీ ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ మీద చాలా పెద్ద మోపు మా మీద భారం వేయడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి యూనియన్ల మీద కూడా అవగాహన ఉంది కాబట్టి గతంలో లారీ యూనియన్లు కూడా స్ట్రైక్ అంటే చాలా బలంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మీద ఆయన కూడా అన్ని దీని మీద చాలా ఇబ్బందులు స్టేట్ నాయకులతో కూర్చునే పరిస్థితులు కూడా చాలా సార్లు ఉన్నాయి. అంచేత చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ న్యాయం చేస్తారని ఆశిస్తూ, అంతకన్నా ముఖ్యంగా ఇవాళ ఫైనాన్సులు వాయిదాలు కట్టుకోలేక అది కూడా 2-3 వాయిదాల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది లారీ ఓనర్లకి. ఇవాళ ఒక వాయిదా ల్యాబ్స్ ఉంటే 2వ వాయిదా కానీ వస్తే టోల్ గేట్ల ద్వారా ఈ నెంబర్లు ఇచ్చేసి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు లారీలు ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్తో ఆఫ్ చేసేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే లారీ ఓనర్కమ్మో వాయిదా కట్టుకోవడానికి 10 రూపాయలు ఇంట్లో ఉండదు. ఆ లారీలో లోడ్ అమ్మ లక్షల కొలితే ఖరీదు చేసి లారీ అది. ఆ లోడు అక్కడికి ఆ ఊరు వెళ్ళకపోతే వాళ్ళకి ఎంతో నష్టం కలుగుతుంది పార్టీలకి. మరి ఆ లోడ్తో సహా కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీజ్ చేసి కొన్ని నెలలు కూడా వాళ్ళ దొడ్లో పెట్టుకుని ఆ వాయిదాకి అర్థం లోడ్తో సహా రిలీజ్ చేస్తున్నారు. దాన్ని కూడా చాలా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా ఇవాళ ఫైనాన్స్ వాయిదాలు కట్టుకోలేక సుమారు రేపు మొన్న ఈ కిరాయిలు లేక లోడ్లు సరిగా లేక దగ్గర 4 లారీ ఓనర్లు గడ్డి మందు తాగి చచ్చిపోవడం జరిగింది.
గడ్డి మందు అంటే తాగేటప్పుడే తెలుసా మనిషికి గడ్డి మందు తాగితే మనం బతకమని. వేరే మందు సేవల మందు ఇంకో మందు తాగితే బతుకుతామని తెలుసు. భయపెట్టచ్చు, బెదిరించవచ్చు, దాని ద్వారాగా సాధించవచ్చు కూడా మనిషి. కానీ నేను చచ్చిపోతానని తెలిసిండి కూడా ఒక భార్య పిల్లలందరినీ నడు రోడ్లో వదిలేసి ఆ వ్యాపారం ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతుంటే ఆ వ్యాపారం కూడా లేదని చెప్పేసి గడ్డి మందు తాగి బలవంత చావడం కూడా జరుగుతుంది. కొన్ని వేల లారీలు ఇలా వాయిదాలు కట్టుకోలేక అమ్మేసి పరిస్థితి ఉన్నా కూడా లారీ కొనుక్కుని కూడా ఎవడం లేడు. అందుచేత దయచేసి ఇది మా ఆకలి బాధలన్నీ కూడా మా 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 బాధలన్నీ కూడా కలెక్టర్ గారు అయినా మాకు తండ్రి లాంటారు. అలాగే పార్టీలు కూడా మాకు దైవంతో సమానం. ప్రభుత్వం కూడా మాకు దైవం, మాకు దేవుడిచ్చిన వరం అనుకుని ప్రభుత్వంలో ఈ లారీ ఓనర్లకు ఇప్పుడు కూడా న్యాయం జరగకపోతే రేపు వచ్చే రోజుల్లో రవాణా వ్యవస్థ అనేది అంతరించిపోయే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆటో మ్యూటేషన్ అందుబాటులోకి వస్తే ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి మ్యూటేషన్ కోసం కార్పొరేషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆస్తి విలువలో 1% చలానా చెల్లిస్తే చాలని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వివరించారు. కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆటో మ్యూటేషన్ విధానం యొక్క వివరాలు వివరించారు. ఆటో మ్యూటేషన్ అందుబాటులోకి వస్తే ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి మ్యూటేషన్ కోసం కార్పొరేషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, రిజిస్ట్రేషన్ సమయంలోని ఆస్తి విలువలో 1% చలానా చెల్లిస్తే చాలని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వివరించారు. కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆటో మ్యూటేషన్ విధానం యొక్క వివరాలను వివరించారు. కొత్త విధానం అమల్లోకి రానుంది. దీనివల్ల ప్రజలకు సులభతరంగా సచివాలయాల చుట్టూ కానీ మున్సిపల్ ఆఫీసుల చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే మన రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తవుతుందో ఆటోమేటిక్గా పన్ను బదలాయింపు, పూర్తి స్థాయి హక్కులు కూడా దీనివల్ల రావడం జరుగుతుంది. ఆటోమేటేషన్ అనే విధానం వల్ల దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ సంబంధించి మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రోజు సంబంధించి పన్నులు, ఆస్తి పన్ను కానీ ఖాళీ స్థలాల పన్ను కానీ ఏవైతే పన్నులు ఉన్నాయో ఆ పన్నులు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషను అక్కడ మార్కెట్ వాల్యూ బట్టి మ్యూటేషన్ ఛార్జెస్ కూడా చెల్లించిన పిదప వెంటనే మీకు సంబంధిత డాక్యుమెంట్స్ కానీ మొత్తం అంతా పన్ను విధానం అంతా కూడా ఆటోమేటిక్గా ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళ పేరున మారిపోవడం జరుగుతుంది. దీనివల్ల కార్పొరేషన్ కూడా ఆర్థికపరమైన వెసులుబాటుతో పాటు ఇమీడియట్గా పన్ను పరిధిలోకి రావడం వల్ల ఏవైతే మౌలిక సదుపాయాలు కార్పొరేషన్ ద్వారా మన పట్టణానికి అందించాల్సిన మౌలిక సదుపాయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇమీడియట్గా అందించడానికి సహకారం జరుగుతుంది. ఈ కొత్త విధానాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మున్సిపాలిటీకి కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గాన్ని పిఠాపురాన్ని సుమారు 308 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారని, ఉప్పాడ సముద్ర తీరం కోత గురవకుండా ఉండడానికి కేంద్రం నుంచి సుమారు 324 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కొణిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు చూసి వార్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని జరగకపోయినా అన్ని తామే చేశామని, గత పాలకులు నేడు డబ్బాలు కొట్టుకుంటున్నారని, ఏ సమయంలో ఏ అభివృద్ధి జరిగిందో ప్రజలకు అన్ని తెలుసునని ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
11 కోట్లతోటి రిపేర్ చేయడం జరిగింది. అది కాకుండా మరి నాబార్డు ద్వారా జిల్లా పరిషత్కి ఇంకొక 8 కోట్లు శాంక్షన్ అయింది. R&B ఆల్రెడీ 22 కోట్ల శాంక్షన్ వచ్చి ఉన్నాయి. సామలకోట పాటు రోడ్ని జల్లూరు వరకు ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు రిమైనింగ్ భాగంలో 16 కోట్లతో నిర్మించబోతున్నారు. 1 కాదు 2 కాదు, ఈబీసీ కాలనీ నిర్మించారు. గతంలో వీరి పాలనలో ఉండగానే వారందరినీ వేలాది ఇళ్ళు కట్టి వారందరినీ గాలి కుదిలేసి కనీసం శుద్ధగడ వాగు వస్తే రహదారి లేకుండా చేశారు. స్వయంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి వారి కష్టాలన్నీ చూసి తక్షణం 4 కోట్లతోటి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈవేళ బ్రిడ్జి నిర్మాణం జరిగింది, అప్రోచ్ల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సూరంపాలెం కాలనీ ఏర్పడి 30-40 సంవత్సరాలు అయింది. ఇవాళ వరకు వర్షం వస్తే బయటకు వచ్చే మార్గం లేదా వాసులందరికీ. ఆ బ్రిడ్జ్ కూడా వీరు కేవలం ఎలక్షన్ ముందు ఏదో హామీ ఇచ్చి స్తంభాలు వేసి వదిలేశారు. దాన్ని ఈవేళ నిర్మాణం చేస్తున్నాం. స్కూళ్ళు 3 దశాబ్దాలుగా అవకాశం లేని పిల్లలు ఎంతో కాలంగా మనంతా కోరుకున్నటువంటి 3 కోట్లతోటి 27 స్కూల్స్లో బౌండరీ వాల్స్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో పిఠాపురం వాసులు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి 100 పడక ఆసుపత్రి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో కాలంగా వెచ్చిస్తున్న ROP వేళ 56 కోట్లతోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 1 కాదు 2 కాదు, నిజంగా గోకులాలు 200 పైచిలుకు గోకులాలు ఈ మన పిఠాపురంలో కట్టడం జరిగింది. అదేవిధంగా రాగానే పంట నష్టం వస్తే వేలాది మంది రైతులకి 10,000 చొప్పున చెల్లించడం జరిగింది. ఇలా అనుక్షణం కూడా ఈ నియోజకవర్గంలో సార్ అనేక మంది, నాదే కాదు నాతో పాటు అనేక మంది ఇక్కడ పనిచేస్తారు. వీరందరితో కూడా సమాచారం కనెక్షన్ రప్పించుకుంటూ వాటికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. డిగ్రీ కళాశాల గతంలో మంజూరైంది, ప్రారంభించాం. పైన 1 కోటి రూపాయలతోటి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ నిర్మించడం జరుగుతుంది. ఆ పక్కనే నగర వనంతో 1,40,00,000తోటి అది కూడా రూపుదిద్దుకుంటుంది. ఈ రకంగా 1 కాదు 2 కాదు, కానీ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడో శాంక్షన్ చేయించాం, ఎప్పుడో తెస్తే ఇప్పటివరకు ఎందుకు ఆగిని, కనీసం శిలాఫలకం వేశారా అని అడుగుతున్నాం. ఈవేళ జరుగుతున్న వాస్తవాన్ని అంగీకరించండి, ఉన్న వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. మేమేం డాంబికాల పలకం, ఏ పని చేస్తున్నామో అదే చెబుతాం. మేము ప్రత్యక్ష సాక్షులమే. ఇక్కడ మేము చేసిన పని, మేము కొబ్బరికాయ కొట్టిన పనే మేము చేసింది అదే చెప్తున్నాం. అంతే తెప్పించి మా తాతలు తెచ్చారు, మా నేతలు తెచ్చారు, ఈ పగలపాలన్నీ కూడా శుద్ధ బేస్. నిజంగా వాస్తవం మాట్లాడండి, అప్రిషియేట్ చేయండి. ఈవేళ పిఠాపురం వాసులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారంతా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. వారు కోరుకున్న ప్రతి పని జరుగుతుంది. నిన్నో మొన్నో ఎవరో మళ్ళీ ఒక లెటర్ ఇచ్చారు మహానుభావులు ఎవరో కానీ ఇక్కడట ఒక కార్యాలయం లేదట, ఒక ఫిర్యాదు వినేవాడు రానట, కళ్ళుండి చూడలేని కబాదులు రండి, వందలాది, నేనే కాదు పాడ ఆఫీసులో 100 కాదు. కాకపోతే వచ్చిన సమస్యల తక్షణం పరిష్కారం కావు, దానికి కొన్ని విధానాలు ఉంటాయి, విధులు ఉంటాయి. కానీ ఎవరూ వెంటలేదు, ఇక్కడ ఎవడో లేడని చెప్పడం అంటే వీళ్ళంతా ఏంటంటే ఏదో రకమైనటువంటి దుగ్ధతో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని కానలేక చేస్తున్న ప్రచారం. కానీ ఇది మన ఎవరికి కాదు. ఎవరేమనుకున్నా మేమేం చేయాలనుకున్నా చేసి తీరుతాం. పిఠాపురాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ప్రామాణిక నియోజకవర్గంగా నిలబెడతాం. 5 ఏళ్ల తర్వాత అభివృద్ధి చేసిన తర్వాతే ప్రధానికి ముందు మళ్ళీ ఓటు అడగడానికి. చదువుతూనే సమాజం అభివృద్ధి చెందుతుందని గుర్తించిన నెరిట్కో కాకినాడ చాప్టర్ సభ్యులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ ను బహుకరించారు. సామలకోట మండలం మాధవపట్నం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నెరిట్కో ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నెరిట్కో సెక్రటరీ ఉపేష్ అధ్యక్షత వహించగా ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టీల్ ప్లేట్స్ ను బహుకరించారు. ఈ సందర్భంగా నెరిట్కో ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నెరిట్కో కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో వినూత్నంగా ప్రతి నెల ఒక్కొక్క సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ చాప్టర్ ట్రెజరర్ నాగేశ్వరరావు, పలువురు సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ భవన నిర్మాణం, ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఇవన్నీ కట్టే ఉంటాయి చూసారా, అందులో పనిచేసే వాళ్ళందరి మేలు కొరకు పెట్టింది ఇది. సో కింద పనిచేసే వర్కర్స్ దగ్గర నుంచి కట్టే వాళ్ళు అందరికి సంబంధించి మంచి జరిగేటట్టుగా చూడటం ఈ సంస్థ యొక్క బాధ్యత. సో ఇందులో మేమందరం కూడా సభ్యులు. సో మేమేం చేస్తాము, ఇప్పుడు మీకు ఏదైనా కావాలంటే ఇప్పుడు మీరందరూ చదువుకుని పెద్ద అయిన తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళ అమ్మాయి ఎన్ని కోట్ల మందిలో వచ్చిందో తెలుసా మీకు? ఆ ర్యాంకు 227 ర్యాంక్ అంటే కనుక అది మామూలు విషయం కాదు. కాకినాడలోనే ఈ ఓవరాల్ గా చాలా తక్కువ మందికి, దేశం మొత్తం మీద జరిగే దాంట్లో 227 అంటే కనుక అది మామూలు విషయం.
23 లక్షల మంది రాస్తే అందులో 227వ ర్యాంక్ వచ్చింది. సో ఇవాళ మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇప్పుడు ఆ అమ్మాయి సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. మీతో ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం? కేసీదాస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి సారథ్యంలో కల్వకలను శ్రీరామచంద్రమూర్తి జయలక్ష్మి దంపతుల ఆదేశాల మేరకు ప్రతి దేవాలయాల్లో గాయత్రి జపం తర్పణాలు చేయాలన్న ఆదేశాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ బంధువులు అంతా గాయత్రి జపం తర్పణాలు చేశారు. అందులో భాగంగా కాకినాడ గోకులంలో సంస్థ సభ్యులు గాయత్రి జపం తర్పణం సామూహికంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాతప్రగడ వీర వెంకట సత్యనారాయణ స్వామి, తురగా సూర్యరావు, వెంపరాల సుబ్రహ్మణ్యం, నెడిసన బట్ల నాగసుబ్రహ్మణ్యం, మాండలిక శ్రీరామచంద్రమూర్తి, ఈమెని రాజశేఖర్, కగల పాపయ్య శర్మ, వాజ్పేయాజుల మణికంఠ, దర్బా భాస్కర్ శర్మ పాల్గొని గాయత్రి జపం తర్పణం చేశారు. లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ జోన్ కన్వీనర్ దర్బా భాస్కర్ రావు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. బ్రహ్మశ్రీ కల్వకోన శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క ఆదేశానుసారంగా మేము ఈ యొక్క కాకినాడ పట్టణంలో బ్రహ్మశ్రీ దర్భా భాస్కర్ శర్మ గారి యొక్క సారథ్యంలో మేమంతా కూడా కాకినాడ జపతలు అందరం కూడా కలిసి ఇక గోకులం అనేటువంటి మందిరంలో ఇవాళ సామూహికంగా జపాలు చేయడం జరిగింది. ఇదే విధంగా పరిపూర్ణంగా ఉత్తరోత్తర అనేకమైనటువంటి జపాలని బ్రహ్మశ్రీ కల్వకోన శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క సాధ్వర్యంలోనూ, అలాగే మా యొక్క గ్రూప్ కన్వీనర్ అయినటువంటి దర్భా భాస్కర్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలోనూ ఉత్తరోత్తరంగా విశేషంగా ఇంకా జపాలు జపయజ్ఞాలు జరగాలని, అందులో మేమందరం కూడా పాల్గొనాలి అని చెప్పేసి మనస్ఫూర్తికంగా మా యొక్క జపతలందరూ తరపున కూడా ప్రార్థన చేసుకుంటూ శ్రీ గాయత్రీదేవి నమః. కల్వకోన చిత్తరందాసు సంస్థ సేవా సంస్థ వనస్థలిపురం హైదరాబాదులో ఉన్నది. దాని అధ్యక్షులు వారు బ్రహ్మశ్రీ శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో గత సంవత్సరంలో అయోధ్యలో శతకోటి గాయత్రి పూర్ణాహుతి జరిగింది. ఆ సందర్భంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న కాలంలో ఈరోజు 24 జూన్లో దేశ విదేశాలలో కూడా ఒకే రోజు ఒకే సమయంలో స్వామికి గాయత్రి తర్పణాలు చేయమని ఆదేశించారు. దాని ప్రకారంగా ఇక్కడ కాకినాడ గోకులం ప్రాంగణంలో ఈరోజు మా కాకినాడది జరిగింది. అంటే సుమారు మనం కింద సంవత్సరం అయోధ్యలో ఇదే రోజుని అవును రత్నాలు అన్నీ చేసి విజయంగా మనం లాస్ట్ ఇయర్ అయోధ్యలో చేసాం. మరలా అదే రోజు అంటే ఈరోజు మళ్ళీ తలుచుకుని మన గురువుగారు కల్వకోన శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా విదేశాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా ముఖ్యంగా మన కాకినాడ జోన్ భాస్కర్ శర్మ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆయన ఈ గాయత్రి భక్తులను ఉద్దేశించి అధినేత బ్రహ్మశ్రీ రామచంద్రమూర్తి గారు ఆదేశ ప్రకారం గతంలో జరిగిన అయోధ్యలో పూర్ణాహుతి శతకోటి గాయత్రి పూర్ణాహుతి జరిగింది. దాని సందర్భంగా వాళ్ళు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న దాని నిమిత్తము ఈరోజు అన్ని జోన్ల నుండి 24 జోన్లు ఉన్నాయి. స్వామికి గాయత్రి చేసి చదువుకున్న పాఠశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పూర్వ విద్యార్థులు అంతా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు. కాకినాడ గిల్డ్ ఆఫ్ సర్వీస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కు చెందిన 1981-87 పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆత్మీయ సమ్మేళనం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఘనంగా జరిగింది. సుమారు 45 సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థుల్లో అంత్య స్నేహభావం పరిచయాలు పదిలంగా ఉండడం విశేషం. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వివిధ రంగాల్లో తామంతా స్థిరపడ్డామని, పాఠశాల జీవనాన్ని పరిచయం చేయడం ద్వారా ఆనాటి విద్యా వ్యవస్థ పనితీరు నేటి తరం వారు తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉషాబాల, వెంకటలక్ష్మి, నాగవేణు, భాను, ప్రసన్న, సత్యవేణి, పద్మ, శ్యామల, సత్యవతి, జ్యోతి, కళ్యాణి, మంగతాయారు, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, బ్రహ్మాజీ, శామ్యూల్, సుధాకర్, శ్రీనివాసరావు, సాయిరాం ఉపాధ్యాయులు, పద్మ టీచర్, మేరీ టీచర్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. P4 బంగారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అవగాహన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు.
పిఠాపురంలో దాడి దోపిడీ దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగించుకోవాలి. మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచన. సంక్షోభంలో లారీ యజమానులు ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.